బిల్డప్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచమంతా రీసౌండ్ ఇస్తున్న మాటిది. చైనాను దారిలోకి తెచ్చుకుంటామని చెప్పి చైనా దారిలోకి వెళ్ళాడా అనిపిస్తుంది ఓవరాల్ టూర్ చూస్తే. ఆ పర్యటనలో ట్రంప్కి అడుగడుగునా ఇబ్బందులే. సింగిల్ ఒప్పందం లేదు, పైగా అంతకు మించి అవమానాలు ఎదురయ్యాయి. ఇంతకీ చైనా టూర్లో ఏం జరిగింది? ట్రంప్కు ఎదురైన అనుభవాలు ఏంటి? ట్రంప్ సత్తా ఇంతేనా? ఆయన తీరుపై వినిపిస్తున్న విమర్శలు ఏంటి? చైనాతో సింగిల్ ఒప్పందం కుదరలేదు, పైగా అంతకు మించిన అవమానాలు. టూర్లో అడుగడుగునా ఇబ్బందులే. పిలిచి మరీ ట్రంప్నకు జిన్పింగ్ వార్నింగ్. తైవాన్ విషయంలో చేతులెత్తేసిన ట్రంప్ జిన్పింగ్ బెదిరింపులకు లొంగిపోయాడా? చైనా పెట్టిన లింకులకు ట్రంప్ మైండ్ బ్లాంక్. ట్రంప్ చైనా టూర్ పై వినిపించే చర్చ ఏంటి? ట్రంప్ ఇచ్చే బిల్డప్ల రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చైనా విషయంలో డ్రాగన్ కంట్రీ తమ కిందే అని జిన్పింగ్ భయపడుతున్నారన్నట్లుగా చాలాసార్లు చాలా విషయాల్లో కామెంట్లు చేశారు. కట్ చేస్తే అంతా ఉత్తది అన్నట్లు కనిపించింది. చైనా టూర్తో ట్రంప్ ఎంత బలహీనమనేది బయటపడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓవైపు యుద్ధం, మరోవైపు ఆర్థిక మాంద్యం. ఇలాంటి పరిస్థితుల మధ్య ట్రంప్ చైనా పర్యటనపై ప్రపంచం చాలా ఆశలు పెట్టుకుంది. ఏదో ఒక సొల్యూషన్ దొరక్కపోదా అని ఆశగా ఎదురు చూసింది. అయితే సీన్ మాత్రం టోటల్ రివర్స్ అనిపించింది. పిలిపించుకుని మరీ ట్రంప్ను జిన్పింగ్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు మాత్రం జిన్పింగ్ మీద ప్రశంసలు గుప్పించారు. దీంతో ట్రంప్ సత్తా ఇంతేనా, అసలు తీరు ఇదేనా అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జిన్పింగ్ తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. అయితే ట్రంప్ మాత్రం చర్చలు చాలా మంచి స్థాయిలో జరిగాయంటూ ట్రంప్ బోదరగొట్టారు. తాము ప్రతి అంశం మీద మాట్లాడుకున్నామంటూ బిల్డప్ ఇచ్చారు. నిజానికి ఈ సమావేశం నుంచి పెద్దగా ఎలాంటి స్పష్టమైన ఒప్పందాలు రాలేదు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్లు రెండు దేశాలు ఒకరినొకరు ప్రశంసించుకున్న వివాదాస్పద అంశాలపై ఎలాంటి పరిష్కారం లభించలేదు. సాంకేతికత అంశంతో పాటు తైవాన్, ఇరాన్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సప్లై చైన్ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. తాత్కాలికంగా పరిస్థితిని స్థిరపరిచినట్లు ఈ సమావేశం కనిపించిందే తప్ప రెండు దేశాల మధ్య పోటీ కొనసాగుతూనే ఉందన్నట్లు అనిపించింది. మీటింగ్ సూపర్ సక్సెస్ అని, భవిష్యత్లో అమెరికా చైనా సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయని ట్రంప్ అన్నా, ఓవరాల్ టూర్ను డీకోడ్ చేస్తే అలాంటి పరిస్థితి కనిపించలేదనే చర్చ జరుగుతోంది. ఇకటు చైనా పర్యటనలో ట్రంప్కు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. తమతో అమెరికా ఎలా ఉండాలో, ఏం చేయాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ క్లియర్ కట్ గా మొహం మీదనే చెప్పేశారు. అమెరికా క్షీణిస్తున్న దేశమని జిన్పింగ్ సెటైర్లు వేస్తే దాన్ని ఖండించాల్సింది పోగా ట్రంప్ ఏకీభవించారు. ఇది చాలదా ట్రంప్ మాటలంతా బిల్డప్ అని చెప్పడానికి అనే చర్చ జరుగుతోంది. ఇకటు తైవాన్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే యుద్ధం తప్పదని ట్రంప్కు డైరెక్ట్ గానే తెగేసి చెప్పారు జిన్పింగ్. వీటన్నింటికి మించి అమెరికా మీడియాను చైనా అధికారులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేశారు. ఇంత జరిగినా, ఇన్ని అవమానాలు ఎదురైనా తన పర్యటన మాత్రం అద్భుతమంటూ సమర్థించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ట్రంప్ బిల్డప్ ఎంతో. ఇకటు ట్రంప్ టూర్ను రిపోర్ట్ చేసేందుకు ఆయన వెంటే వచ్చిన అమెరికా మీడియా ప్రతినిధులకు చైనాలో చాలా అవమానాలు ఎదురయ్యాయి. ట్రంప్ జిన్పింగ్ అధికారిక చర్చలకు యుఎస్ మీడియాను చైనా అధికారులు దూరంగా ఉంచారు. ఇక చైనా జర్నలిస్టులు తోసేయడంతో ఓ అమెరికా జర్నలిస్టుకు గాయాలయ్యాయి. ఓవరాల్ గా తనతో పాటు తనతో వచ్చిన టీంకు ఇన్ని అవమానాలు జరిగినా టూర్ మాత్రం సూపర్ సక్సెస్ అంటూ ట్రంప్ డబ్బా కొట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తోంది. ఇక తైవాన్ విషయంలో ట్రంప్ తీరుపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. తైవాన్ విషయంలో ట్రంప్ చేతులెత్తేసిన తీరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు కారణమవుతుంది. తైవాన్ కు ఎప్పటి నుంచో సపోర్టుగా నిలుస్తున్న అగ్రరాజ్యం ఇప్పుడు యూటర్న్ తీసుకుందా అనే అనుమానాలు తెర మీదకొస్తున్నాయి. నిజంగా అదే జరిగిందా? జిన్పింగ్ వార్నింగ్లకు ట్రంప్ లొంగిపోయారా? చైనా పెట్టిన లింక్లకు ట్రంప్ మైండ్ బ్లాంక్ అయిందా? ఓవరాల్ గా చైనా టూర్లో తైవాన్ వ్యవహారంలో ట్రంప్ తీరుపై ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతోంది. టూర్ తరువాత తైవాన్ విషయంలో ట్రంప్ మాట్లాడిన మాటలు సరికొత్త అనుమానాలను తెర మీదకు తెస్తున్నాయి. తైవాన్ తనకు కష్టమైన సమస్య అని, భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందన్నారు ట్రంప్. తైవాన్ చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా అమెరికాకు మాత్రం
15,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. ఎక్కువ దూరం కావడంతో తాము వేగంగా స్పందించడం కష్టమేనని, చైనా చాలా శక్తివంతమైన పెద్ద దేశమన్నారు ట్రంప్. వారి స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం అంత దూరం ప్రయాణించి తాము యుద్ధం చేయాలని అనుకోవడం లేదని చేతులెత్తేశారు. జిన్పింగ్ వార్నింగుల తరువాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ట్రంప్ది ఉత్తముచ్చటేనా? ఆయన బిల్డప్ బాబాయా అనే చర్చను తెర మీదకు తెస్తోంది. తైవాన్ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే అమెరికా చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదముందని ట్రంప్నకు జిన్పింగ్ స్పష్టం చేశారు. అమెరికా చైనా భాగస్వామ్య దేశాలుగా ఉండాలే తప్ప ప్రత్యర్థులుగా కాదని తేల్చి చెప్పారు. ఈ వార్నింగ్ తరువాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే పూర్తిగా జిన్పింగ్ వార్నింగులకు ట్రంప్ లొంగిపోయారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకటు తైవాన్ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా ఎప్పటినుంచో కోరుకుంటోంది. తైవాన్ స్వాతంత్ర్యాన్ని అమెరికా బహిరంగంగా వ్యతిరేకించాలన్నది చైనా వాదన. తైవాన్ విషయంలో చైనా ఏకపక్ష చర్యలకు దిగరాదు అని ఇంతకాలం అమెరికా స్పష్టం చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి భిన్నంగా ట్రంప్ మాట్లాడుతున్నారు. తైవాన్కు ఆయుధాలు విక్రయించాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పడము ట్రంప్ వైఖరిలో మార్పును సూచిస్తోంది.